ఓం శ్రీ గురుభ్యో నమః. కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములు అనడి అరిషడ్వర్గములే ముముక్షత్వమునకు ముందడుగు వేయకుండా అడ్డువచ్చే చెడ్డ గుణాలు. ఇందులో మొదటిది కామము, అనగా ధనధాన్యాదులయందు, వస్తువాహనాలయందు, పుత్ర పౌత్రాదులయందు మరియు అసత్యమైన, అనిత్యమైన, అశాశ్వతమైన, అశుద్ధమైన ప్రాపంచిక వాంఛలను కలిగి ఉండుట. రెండవది క్రోధము, ఎప్పుడూ ఇతరులకు చెరుపు చేయుటకు, వారిని మోసం చేయుటకు తీవ్రమైన దీక్షను పూని ఉండుట. మూడవది లోభము, అనగా తాను ఆర్జించిన ధనము నుండి చిల్లి గవ్వ కూడా ఇతరులకు చేరకుండా చేయుట. అంతేకాకుండా తాను కూడా ఎటువంటి అవసరమైన సమయంలో కూడా ఆ ధనమును అనుభవించకుండా ఉండుట. ఇటువంటి స్థితినే లోభం అంటారు. నాలుగవది మోహము, అనగా తన వారలయందు అధికమైన ప్రీతి ఉండి తనకున్న వస్తువాహనములు చాలవని, అధిక ధనమును ఆర్జించవలెనని ఆశ కలిగి ఉండుట. ఐదవది మదము, ద్రవ్యం అధికంగా ఉండడం వలన, విద్యాబలము, దేహబలము ఎక్కువగా ఉండడం వలన ఇతరులను లక్ష్యం చేయకుండా సంచరించుటనే మదం అనబడును. ఇంతేకాకుండా ధనదేహ విద్యాబలములు లేనప్పటికీ కూడా ఇతరులను బెదిరించి విచ్చలవిడిగా తన సుఖాలను అనుభవిస్తూ పెద్ద చిన్న అను తారతమ్యం గుర్తించకుండా ఆయా సమయానికి తన సుఖమును మాత్రమే కోరుకునే స్వార్థపరులను కూడా మదస్వభావులు అని అందురు. ఆరవది మత్సరము, తన వలె ఇతరులు సుఖ సంతోషములు అనుభవిస్తుంటే చూచి విని సహించకుండా ఉండడమే మత్సరం అని అనబడును. ఈ ఆరే కాకుండా డంబము, ఈర్ష్య అనే రెండు లక్షణాలు కూడా ముముక్షత్వానికి అడ్డు వస్తాయి. డంబం అంటే లోకమంతా తననే మెచ్చుకోవాలని దానము, ధర్మము, యాగము, యజ్ఞాలు మొదలైనవి చేయుట. దర్పం అంటే పుత్రమిత్ర కలత్ర బంధువులు ధాన్య సంపదల యందు తనతో మిగిలిన వారు సరిగా లేరు అని భావించడము. ఆఖరిది ఈర్ష్య. ఈర్ష్య అంటే తనకు కలిగిన దుఃఖములు, కష్టములు, అశాంతులు ఇతరులకు కూడా సదా కలుగుతూ ఉండాలని కోరుకొనుట. అసూయ అనగా నిరంతరం ఒకరికి చెడుపు చెయ్యవలనని తలచుట. అంతేకాకుండా దానికోసం తాను ఎటువంటి కష్టనష్టాలైనా అనుభవించుటకు సిద్ధముగా ఉండుట. ఇటువంటి వారిని అంతరశత్రువులు అని కూడా అంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నంత వరకు మానవుడు ముముక్షువు కాజాలడు.